Hi friends, how are you? Welcome to my YouTube channel DSRL Maths. సో నా యొక్క ఛానల్లో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి పజిల్స్ అలాగే 10th స్టాండర్డ్ 9th 8th 7th సంబంధించినటువంటి మ్యాథ్స్ కంటెంట్స్ అప్లోడ్ చేస్తున్నాను. అంటే వన్ ఆఫ్టర్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th స్టాండర్డ్కి 9th స్టాండర్డ్కి ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి చాప్టర్ ట్రిగనామెట్రీ అప్లోడ్ అవుతున్నాయి. తర్వాత వన్ ఆఫ్టర్ వన్ అలాగా ఒక్కొక్క వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మ్యాథమెటిక్స్ లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ట్రిగనామెట్రీ. సో ఐ ఆల్రెడీ అప్లోడెడ్ ద 7 వీడియోస్ ఫర్ ది ట్రిగనామెట్రీ. సో ట్రిగనామెట్రీలో ఐడెంటిటీస్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఓన్లీ 9th 10th కాకుండా ఇంటర్మీడియట్ టు డిగ్రీ లెవెల్లో వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. సో ఈ టేబుల్ గురించి మీరు వినే ఉంటారు. ఆల్ సిల్వర్ టీ కప్స్. ది టేబుల్ నేమో ఆల్ సిల్వర్ టీ కప్స్. కానీ రాను మార్చారు దాన్ని కూడాను. ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ అని కూడా అనొచ్చు. సో పూర్వకాలంలో అంటే పూర్వం ఎప్పుడు కూడా ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది దీనికి ఫేమస్ టేబుల్ కి. అయితే దీని గురించి నేర్చుకునే ముందు ప్రతి వీడియోలో కూడా నేను ఒక మంచి టాపిక్స్ చెప్తుంటాను. అదేంటంటే మనకి 3 చోట్ల మొహమాట పడకూడదు. ఒకటి చదువు దగ్గర, ఒకటి అన్నం దగ్గర, ఒకటి డాక్టర్ దగ్గర. చదువు దగ్గర మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్ గా మీ క్లాస్ టీచర్స్ని కానీ లేదంటే సబ్జెక్ట్ టీచర్స్ని కానీ క్లారిఫై చేసుకోవాలి. అలాగే ఆకలేసింది అనుకోండి, అన్నాన్ని అమ్మనైనా అడగాలి. అలాగే వైద్యం, డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సరైనటువంటి మీరు చెప్పకపోతే మొహమాట పడి ఒకదానికి ఒకటి మందు ఇచ్చేస్తాడు. కాబట్టి మనకి 3 చోట్ల మొహమాటం అనేది ఉండకూడదు, పర్ఫెక్ట్ గా ఉండాలి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఇయర్ ఒక కార్టీషియన్ ప్లేన్ తీసుకున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. దిస్ ఇస్ ద ఎక్స్ డాష్ ఇలాగ ఉంటాయి మనకు కార్టీషియన్ ప్లేన్ లో. ఒక 4 భాగాల కింద చేసుకున్నాం. దీని పేరేంటి? ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే ఏంటి? అన్ని ఇక్కడ మనకి చూడండి, ఆల్ సిల్వర్ టీ కప్స్. నౌ ఇక్కడ యాంగిల్ చూడండి, ఇది 90 degrees అంటే లెస్ దాన్ 90, అంటే 0 degrees నుంచి లెస్ దాన్ 90 అంటే 89 degrees వరకు వస్తుంది. అంటే ఏదైనా అవ్వచ్చు, అక్కడ 60 degree అవ్వచ్చు, 40 degrees అవ్వచ్చు. ఇక్కడ 90 మైనస్ థీటా అనుకుంటా. థీటా ప్లేస్ లో అక్కడ మనం 30 తీసుకుంటాం. 90 మైనస్ 30 60 degrees. ఈ క్వాడ్రంట్ 1 లో వస్తుంది. ఇక్కడికి వస్తే ఏంటవుతుంది? అబౌవ్ 90 అంటే 90 ప్లస్ థీటా, 90 కన్నా ఎక్కువ. అండ్ లెస్ దాన్ 180 అంటే 180 మైనస్ థీటా అంటాం. 180 మైనస్ థీటా. కమింగ్ టు ది థర్డ్ క్వాడ్రంట్ వచ్చేసరికి ఇక్కడ అబౌవ్ 180 అంటే 180 ప్లస్ థీటా, 270 కన్నా తక్కువ అంటే 270 మైనస్ థీటా. కమింగ్ టు దిస్ ఫోర్త్ క్వాడ్రంట్, ఈ వర్డ్కి వచ్చేసరికి అబౌవ్ 270 అంటే మోర్ దాన్ 270 అంటే 270 ప్లస్ థీటా, లెస్ దాన్ 360 మైనస్ థీటా. సో ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. థీటా అనేది మనం తీసుకున్నటువంటి యాంగిల్ బట్టి మనం ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడికి ఈ టేబుల్లో ఆల్ అంటే ఏంటి? మనకు ఉండేటువంటి 6 రేషియోస్: సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, సీకెంట్, కొసీకెంట్, కాట్. ఆల్ పాజిటివ్ అవుతాయి ఇక్కడ. అంటే ఏంటి? సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సీకెంట్ థీటా, కొసీకెంట్ థీటా, ఇవన్నీ కూడా పాజిటివ్ అవుతుంది. ఈ టేబుల్ మనం ప్లస్ మైనస్ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎస్ సిల్వర్ అంటే ఎస్, ఫస్ట్ లెటర్ ఏంటి ఉంది? ఎస్. అంటే ఇక్కడ మనం సైన్ తీసుకోవాలి. సైన్ థీటాకి రెసిప్రోకల్ ఏంటి? కొసీకెంట్ థీటా. ఈ 2 పాజిటివ్ అవుతాయి. ఈ బోత్ ఆర్ పాజిటివ్. ద రిమైనింగ్ ఉన్నవి ఏంటి? టాన్, కాట్, టాన్ థీటా, కాట్ థీటా అండ్ కాస్ థీటా అండ్ సీకెంట్ థీటా. ఇవి నెగిటివ్ అవుతాయి. అంటే మనకి ఆల్ అంటే అన్ని, ఆల్ 6 రేషియోస్ కూడా అన్ని పాజిటివ్.
ఇక్కడికి వచ్చేసి సిల్వర్ అంటే ఫస్ట్ లెటర్ ఎస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అంటే ఇక్కడ సైన్, సీకెంట్ అవ్వదు, ఓన్లీ సైన్ కానీ కాస్ కానీ మనం తీసుకుంటాం, ట్యాన్ కానీ. సో ఎస్ కాబట్టి సైన్, సైన్ థీటా, దానికి రెసిప్రోకల్ ఏంటి కొసికెంట్, ఈ రెండు పాజిటివ్ అవుతాయి. ద రిమైనింగ్ ఏంటి టాన్, కాట్, కాస్ థీటా, సీకెంట్ అంటే నెగిటివ్ అవుతాయి. కమింగ్ టు ఇయర్ టీ, టీ అంటే ఫస్ట్ లెటర్ ఏంటి టీ, టీ అంటే టాన్ థీటా, టాన్ థీటా దానికి రెసిప్రోకల్ కాట్ థీటా, ఈ రెండు పాజిటివ్. రిమైనింగ్ ఏమున్నాయి సైన్ థీటా, కాస్ థీటా, నెక్స్ట్ సీకెంట్ థీటా అండ్ కొసీకెంట్ థీటా, ఈ నాలుగు కూడా నెగిటివ్ వస్తాయి, నెగిటివ్ వాల్యూస్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కప్స్, సి, సి అంటే ఏంటి కాస్ థీటా, సైన్ కాస్ టాన్ లోనే ముందు తీసుకుంటాం. కాస్ కి రెసిప్రోకల్ సీకెంట్ థీటా, ఈ రెండు నెగిటివ్ అవుతాయి. రిమైనింగ్ ఏమున్నాయి సైన్ థీటా, ఇంకా టాన్ థీటా, నెక్స్ట్ కాట్ థీటా అండ్ నెక్స్ట్ సైన్ కొసికెంట్ థీటా, ఈ నాలుగు, ఈ రెండు ఇది పాజిటివ్, ఈ నాలుగు నెగిటివ్ అవుతాయి. సో ఈ టేబుల్ నుంచి మనకి తెలిసేది ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ అనేది తెలుస్తుంది. అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్ చూసుకునేసరికి ఇక్కడ మనకి వచ్చేసరికి ఆల్ అంటే అన్ని, అన్ని పాజిటివ్, ఆల్ అన్ని పాజిటివ్, చూడండి ఆల్ అన్ని పాజిటివ్ వచ్చాయి. ఎస్ అంటే ఏంటి ఇక్కడ సిల్వర్, సిల్వర్ లో ఎస్ ఫస్ట్ లెటర్ ఏంటి సైన్, సైన్ కోసికెంట్ థీటా పాజిటివ్. రిమైనింగ్ టాన్ థీటా, కాట్ థీటా, కాస్ థీటా, సీకెంట్ థీటా నెగిటివ్ అవుతాయి. ఇక్కడ టీ, టీ అంటే ఏంటి ఫస్ట్ లెటర్ టీ అంటే టాన్ థీటా, కాట్ థీటా పాజిటివ్, రిమైనింగ్ నాలుగు కూడా నెగిటివ్. ఇక్కడికి వచ్చేసరికి ఇక కప్స్, సి, సి అంటే కాస్ థీటా, సీకెంట్ థీటా పాజిటివ్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఆడ్ యాంగిల్స్ అండ్ ఈవెన్ యాంగిల్స్ ఉంటాయి. అంటే ఏంటి 90 degrees అండ్ 270 degrees. ఇందులో సైన్ అలా కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుద్ది, టాన్ కాట్ అవుద్ది, సీకెంట్ కొసికెంట్ అవుద్ది, కొసికెంట్ సీకెంట్ అవుద్ది, కాట్ టాన్ అవుతుంది. అవి ఇక్కడ రాసుకోండి. సైన్ థీటా చేంజ్ యాజ్ కాస్ థీటా, కాస్ థీటా చేంజ్ యాజ్ sin theta, tan theta changes cot theta and cot theta changes tan theta, secant theta changes cosecant theta and cosecant theta changes secant theta. ఇవి ఆడ్ యాంగిల్స్ 90 degrees and 270. అండ్ ఈవెన్ యాంగిల్ వచ్చేసరికి ఏంటి 180 degrees and 360 degrees, 180 and 360 degrees, 180 and 360, 180 degrees and 360 degrees ఈవెన్ యాంగిల్, నో చేంజ్ అంటే సైన్ సైన్ లాగే ఉంటుంది. అంటే సైన్ థీటా ఓన్లీ, కాస్ థీటా ఓన్లీ, దర్ ఈజ్ నో చేంజ్. tan theta ఓన్లీ, cot theta ఓన్లీ cot theta and secant theta and cosecant theta. సో ఈ టేబుల్ చాలా వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఆల్ క్లాసెస్ 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ డిగ్రీ. ట్రిగనామెట్రీలో ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం మనం, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఈ టేబుల్ వల్ల మనకి ప్లస్ మైనస్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం మనం. ఇప్పుడు కాస్ 180 మైనస్ థీటా, దీని వాల్యూ ఎంత? సో ఫస్ట్ ఏం చేయాలి, ఇది ప్లస్ మైనస్ అనేది టేబుల్ నుంచి తెలుసుకున్నాం. 180 మైనస్ థీటా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, కాస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కాస్ అంటే ఏంటి? నెగిటివ్, మైనస్. సో మైనస్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఈ టేబుల్ మనకి తెలిసింది ఏంటి? పాజిటివ్ నెగిటివ్ అని తెలిసింది. ఈ టేబుల్ నుంచి ఏం తెలుస్తుంది? కాసా సైనా అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు 180 మైనస్ థీటా 180, ఇక్కడ కాస్ ఏముంది? దెర్ ఇస్ నో చేంజ్. ఏమొచ్చింది? ఇది కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ కాస్ 180 మైనస్ థీటా? మైనస్ కాస్ థీటా. ఈ సపోజ్ మనకి కాస్ 150 degrees అలా ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. కాస్ 180 మైనస్ 30 degrees అలా తీసుకుంటాం థీటా ప్లేస్ లో. ఈ సపోజ్ సీకెంట్ 270 మైనస్ థీటా అన్నారు అనుకోండి.
270 మైనస్ థీటా. 270 మైనస్ థీటా అంటే ఏంటి? ఎక్కడ ఉంది ఇది? ఇక్కడ ఉంది. థర్డ్. ఓకే, సీకెండ్ ఎక్కడ? ఇలా రండి. సీకెండ్ ఇక్కడ ఉంది. ఏమొచ్చింది వాల్యూ? మైనస్. సో మైనస్ రాస్తాం. ఇక్కడ వరకు టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ది ఈ టేబుల్కి వచ్చేసరికి 270 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సీకెండ్ ఏమవుద్ది? కొసీకెండ్ థీటా. ఓకే, ఐ విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. tan 180 ప్లస్ థీటా తీసుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ 180 ప్లస్ థీటా మీరు చూసుకోండి. ఈ టేబుల్కి రండి. 180 ప్లస్ థీటా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. థర్డ్ క్వాడ్రంట్ లో 180 tan 180 tan ఎక్కడ ఉంది? పాజిటివ్ ఉంది. సో పాజిటివ్ ప్లస్ పెట్టచ్చు, లేకపోతే పెట్టకపోవచ్చు మీరు, ప్లస్ కాబట్టి. 180 అంటే ఇది ఈవెన్ నంబర్. tan ఓన్లీ కాబట్టి tan థీటా. అండ్ ఐ విల్ గివ్ ద లాస్ట్ ఎగ్జాంపుల్. కొసికెండ్ 270 ప్లస్ థీటా అనుకున్నాం. 270 ప్లస్ థీటా ఈ టేబుల్లో చూసుకోండి ఎక్కడ ఉందో. ఇది 270 ప్లస్ థీటా ఇక్కడ ఉంది. ఓకే, కొసికెండ్ ఎక్కడ ఉంది? కాసు, సీకెంట్, సైన్, టాన్, కాట్. కొసికెండ్ ఇక్కడ ఉంది. వాల్యూ వచ్చింది మైనస్. సో మైనస్ ఇక్కడ. 270 ఈ టేబుల్కి రండి. 270 ఇక్కడ ఉంది. 270లో కొసికెండ్ ఎక్కడ ఉంది? కొసికెండ్ చేంజ్ as సీకెంట్ థీటా. సో మైనస్ సీకెంట్ థీటా. సో దిస్ ఇస్ ద ఆల్ సిల్వర్ టీ కప్స్ యొక్క టేబుల్ యొక్క దాని మీద బేస్ ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇచ్చాను. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్స్ పెట్టండి. ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఇన్ ద నెక్స్ట్ లో కమింగ్ దాంట్లో వచ్చే వీడియోస్ లో అదర్ చాప్టర్స్ కూడా వస్తుంటాయి. స్టాటిస్టిక్స్ అవన్నీ, ప్రోగ్రెషన్, కోఆర్డినేట్ జామెట్రీ. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద 9th and 10th and ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది బేసిక్స్ వాటికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ DSRL Maths యూట్యూబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.